కొండా సురేఖ సమంత వ్యవహారంపై టాలీవుడ్ సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి స్పందించారు. కొండా సురేఖ 30 ఏళ్లుగా తెలుసునని, వాళ్ల భర్త మురళి కూడా మంచోడని అన్నారు. అయితే ఆమె ఎందుకు నోరు జారిందో సురేఖనే ఆలోచించుకోవాలన్నారు. అనకూడని కామెంట్స్ చేసింది. నాగార్జున మంచి వ్యక్తి, నాకు 40 ఏళ్లుగా తెలిసిన అలాంటి వ్యక్తి కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తప్పు అని అన్నారు. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ అనే నటి పెళ్లి చేసుకుని ముంబైలో ఉంటుందన్నారు. కొండా సురేఖ అన్న ప్రతి మాట వాళ్లను బాధ పెట్టాయన్నారు. కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆడవాళ్లు నా సోదరితో సమానమని అనండి. నాగార్జున కూడా సోదరుడు అని చెప్పి సింపుల్ గా ఆవేశంలో అన్నాను అని బహిరంగ క్షమాపణలు చెప్పండి. మీరు మంచివారు కాబట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను అని కొండా సురేఖ గురించి పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. అకారణంగా ఒక అన్నెసరీ కామెంట్ వచ్చింది, అది రాకూడదు. నాకు తెలిసి కొండా సురేఖ మేడం నాకు 25 ఏళ్ళు తెలుసు. మురళి గారు కూడా మంచి మనిషి. కొండా సురేఖ గారు రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ, చాలా హంబుల్గా ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది, ఫ్రెండ్లీగా కూడా చాలా మంచి ఆమె. మరి ఎందుకు నోరు జారిందో ఆ మేడమే ఆలోచించుకోవాలి. బట్ జారిన అన్బేరబుల్ కామెంట్, అది చాలా తప్పు. మేడం మీరంటే నాకు చాలా గౌరవం. ఎవరైతే మీరు కామెంట్ చేశారో నాగార్జున చాలా హంబుల్ మ్యాన్, చాలా ఫ్రెండ్లీ నేచర్. నాకు 40 ఏళ్ళు తెలుసు నాగార్జున గారు. ఎవ్వరికి హామ్ చేసే మనిషి కాదు. అలాంటి మంచి మనిషిని కామెంట్ చేయటం, అలాగే రకుల్ ప్రీత్ గురించి కామెంట్ చేయటం. ఆమెకి పెళ్ళయింది, పాపం పెళ్ళయింది, ఎక్కడో బొంబాయిలో ఉంటుంది. మీరన్న ప్రతి వర్డ్ వాళ్ళు క్రైమ్ లైక్ ఎనీథింగ్. ఒకసారి కన్సల్ట్ చేయండి, ఒకసారి ప్రెస్కే రండి. ఆ ఆడవాళ్ళని నా సోదరి సమానుడు అనండి, నాగార్జున బాబుని నా సోదరి సమానుడు అనండి. సింప్లీ హంబుల్గా ఐఎమ్ సో సారీ నాగార్జున, ఆవేశంగా అన్నాను, అప్రయత్నంగా అన్నాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఒక్క మాట అనండి. యు ఆర్ గుడ్ లేడీ, నాకు తెలుసు, అందుకే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను.